పీకేఎల్ సీజన్ 12 స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఆగస్ట్ 29 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆల్ టీమ్స్ ఎలాంటి జెర్సీస్తో వస్తున్నారో చూద్దాం రండి. ఫస్ట్ టీం వచ్చేసి పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ టీం అనేది ఎలాంటి జెర్సీని అయితే చేంజ్ చేయలేదు. సో సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సో సెకండ్ టీం అనేది బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ కూడా సేమ్ ఎలాంటి జెర్సీ అయితే చేంజ్ చేయలేదు. సో థర్డ్ టీం వచ్చేసి తమిళ్ తలవాస్. సో తమిళ్ తలవాస్ టీం అనేది జెర్సీ అయితే చేంజ్ చేశారు. సో జెర్సీ వచ్చేసి చూడండి ఎలా ఉందో. సో కొత్తగా సేమ్ కొంచెం తెలుగు టైటన్స్ జెర్సీ అలాగే ఉంది. తమిళ తలవాస్ సెకండ్ జెర్సీ కూడా రివీల్ చేశారు. సో సెకండ్ జెర్సీ వచ్చేసి చూడండి ఎలా ఉందో. ఫోర్త్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం కూడా సేమ్ సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సో ఫిఫ్త్ టీం వచ్చేసి తెలుగు టైటన్స్. మన తెలుగు టైటన్స్ టీం కూడా ఎలాంటి జెర్సీ అయితే చేంజ్ చేయలేదు. సో సేమ్ సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సిక్స్త్ టీం వచ్చేసి యూమంబా. సో యూమంబా టీం అనేది ప్రాక్టీస్ జెర్సీ అయితే చేంజ్ చేశారు. సో ఇప్పుడు కనిపిస్తున్న జెర్సీ ప్రాక్టీస్ జెర్సీ మాత్రమే. సో ఫైనల్ జెర్సీ వచ్చేసి సీజన్ 11. సో సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సెవెంత్ టీం వచ్చేసి పునేరి పల్టన్. సో పునేరి పల్టన్ కూడా సేమ్ సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సో ఎయిత్ టీం వచ్చేసి గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ కూడా ఎలాంటి జెర్సీ అయితే చేంజ్ చేయలేదు. సో నైన్త్ టీం వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. సో దబాంగ్ ఢిల్లీ కేసీ జెర్సీ అయితే చేంజ్ చేశారు. సో ఇప్పుడు కనిపిస్తున్న జెర్సీ సీజన్ 11. సో సీజన్ 12 జెర్సీ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న జెర్సీ. 10th టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ టీం కూడా సేమ్ సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. సో 11th టీం వచ్చేసి యూపీ యోధాస్. సో యూపీ యోధాస్ కూడా సేమ్ సీజన్ 11 జెర్సీస్తోనే వస్తున్నారు. 12th టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ కూడా సేమ్ జెర్సీస్తోనే వస్తున్నారు. సో బీసీ రమేష్ అయితే ప్రాక్టీస్ క్యాంప్లో దుమ్ము దులుపుతున్నాడు. సో యంగ్స్టర్స్తో అయితే వస్తున్నాడు. బీసీ రమేష్ అయితే సీజన్ 6 బెంగళూరు బుల్స్కి అసిస్టెంట్ కోచ్గా అయితే ఉన్నాడు. సీజన్ 7 బెంగాల్ వర్సెస్ టీంకి కప్ అయితే అందించాడు. సో బీసీ రమేష్కి అసిస్టెంట్ కోచ్ వచ్చేసి జీవకుమార్. సో జీవకుమార్ని పీకేఎల్ 9 వరకు ప్లేయర్గానే చూసాం. ఫర్ ది ఫస్ట్ టైం కోచ్గా అయితే వస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ ఎలాంటి గేమ్ ప్లానింగ్ కానీ స్ట్రాటజీస్తో వస్తారో చూద్దాం. సో బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆకాష్ షిండే సెంటర్. సెకండ్ వన్ వచ్చేసి సంజయ్ రైట్ కవర్. థర్డ్ వన్ వచ్చేసి ధీరజ్ నాయన్ లెఫ్ట్ కవర్. ఫోర్త్ వన్ వచ్చేసి అల్రేజా మేర్జైన్ రైట్ ఇన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మహిపాల్ సిన్వార్ లెఫ్ట్ ఇన్. సిక్స్త్ వన్ వచ్చేసి యోగేష్ రైట్ కార్నర్. సెవెంత్ వన్ వచ్చేసి అంకుష్ లెఫ్ట్ కార్నర్. సో బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7 అయితే ఎలా ఉంది. సో ఈ సీజన్ కప్పు కొడతారో లేదో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.